డీజీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ లో లక్ష ఫౌండేషన్ హాస్పిటల్ ప్రారంభం. 50 రూపాయలకే ఓపీ సేవలు, పేదలకు అందుబాటులో వైద్యం లక్ష్యం. కరీంనగర్ నగరంలోని ఆదర్శ్ నగర్ రోడ్డు నెంబర్ 1లో శివాలయం ఎదురుగా లక్ష ఫౌండేషన్ హాస్పిటల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకుడు డాక్టర్ మహమ్మద్ ముస్తాక్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి మానవ సేవే మా ధ్యేయం అనే నినాదంతో ప్రజలకు అంకితమైంది. సామాన్యులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 50 రూపాయలకే ఓపీ స్పెషలిస్టు సేవలు కూడా. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ ఓపీ ఫీజును కేవలం 50 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనరల్ ఫిజిషియన్ సేవలు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్పెషలిస్టు వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో అందుబాటు ధరలో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లాభాపేక్ష కాదు, సేవే ధ్యేయం. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ ముస్తాక్ అలీ మాట్లాడుతూ, లాభాపేక్షతో కాకుండా సమాజ సేవే లక్ష్యంగా ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. సామాజిక సేవలో లక్ష్ ఫౌండేషన్ ప్రత్యేక గుర్తింపు. లక్ష్ ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది. కోరుట్లలో ఉచిత గ్రంథాలయం ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాల దత్తత, రక్తదాన శిబిరాలు, ఉద్యోగ మేళాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మందికి సేవలందించి ఇదే సేవా స్ఫూర్తితో ప్రారంభమైన లక్ష్ ఫౌండేషన్ హాస్పిటల్ కరీంనగర్ ప్రజలకు అందుబాటు వైద్య సేవల కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్, కార్పొరేటర్ జమ్ము, కో కార్పొరేటర్ ఇక్రమ్, కార్పొరేటర్ నవీన్, ముఫ్తీ సాదిక్, మహమ్మద్ అలీ, అక్రమ్ అలీ, ఫజలుద్దీన్, బషీర్, ఫైసల్, జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సోహైబ్, అజహర్, డబీర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాసామి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ओके सर कुछ जल्द मरीजों की सेहतियाबी का जरिया बनाइए। इस खिदमत के जज्बे से इसका आगाज़ किया जा रहा है। आपके बंदों को फ़ायदा पहुँचाने का जरिया बनाइए। అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ, ఫౌండర్ లక్ష్ ఫౌండేషన్ కరీంనగర్. మేము ఇవాళ 19 జూలై 2026 కరీంనగర్లో లక్ష్ ఫౌండేషన్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. దీని మోటో వచ్చేసి సర్వీస్ టు హ్యూమానిటీ. 50 రూపాయల ఓపీతో మాత్రమే మేము ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. దీంతోపాటు డైలీ సాయంత్రం 5 నుంచి 8 వరకు డైలీ సాయంత్రం ఒక స్పెషలిస్ట్ ఉంటారు. ఎవరైతే యూటిలైజ్ చేయాలనుకున్నారో వీళ్ళందరికీ, ఎవరైతే బాధపడుతున్నారో బయట హాస్పిటల్స్కి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనే బాధతో ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ అతి తక్కువ ఫీజులో, అతి తక్కువ ప్రైజింగ్లలో మీరు టెస్ట్లు కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, దాంతోపాటు ఓపీ కానివ్వండి చూపించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 1 ఆదర్శ్ నగర్లో ఇది లొకేట్ అవ్వడం జరిగింది. మీరు గూగుల్లో కూడా లక్ష్ ఫౌండేషన్ హాస్పిటల్ అని కొడితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మానవ సేవే మాధవ సేవ అనే చందంగా కరీంనగర్లో ఒక యువకుడు, నా మిత్రుడు, సేవే మార్గంగా చూపించుకొని తన నాన్నగారి పేరు మీద కరీంనగర్లో మొట్టమొదటిసారిగా 50 రూపాయల ఓపీతో నిరుపేదలకు వైద్యం చేపించాలి, వాళ్ళకు అత్యాధునిక వైద్యం ఏ రకంగా అయితే వాళ్ళకు చూపించుకోవాలనే మార్గనిర్దేశం చేయడానికి మిత్రుడు ఇమ్రాన్ గారు తన నాన్న పేరు మీద లక్ష్ ఫౌండేషన్ పేరిట ఒక సంస్థ ఏర్పాటు చేసి తన సొంత భవనంలో, నాకు తెలిసి ఇది రెంట్కి ఇస్తేనే ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తాయి, కానీ రెంట్ త్యాగం చేసి ఇంత ఫర్నిచర్ పెట్టుకొని ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఫ్రీ ఓపీ చూడడం,
ఫ్రీ ఓపీ అంటే కేవలం నామమాత్రంగా 50 రూపాయలు ఓపీ తీసుకొని పేదలకి మెరుగైన వైద్యం ఎక్కడ లభిస్తుంది, వాళ్ళకి ఏ రకమైన వ్యాధులు ఉన్నాయి, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ రకమైన డాక్టర్ని కలవాలి అనే ఆలోచన, కొత్త రకం ఆలోచన, సేవలో కొత్త రకంగా సేవ చేస్తున్న మిత్రునికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఓపీ చూపించుకున్న వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు రోజుకొక స్పెషలిస్ట్ డాక్టర్, ఆర్థోపెడిక్స్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, న్యూరాలజీ కానీ సంబంధించి రోజుకొక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి రోగులకు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడికి పోతే